కంగనా రనౌత్ ఎమర్జెన్సీ విడుదలకు ముహూర్తం ఫిక్స్. కంగనా రనౌత్ సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు. ఒకవైపు కాంట్రవర్సీలలో నిలుస్తూ మరోవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాకు విముక్తి లభించింది. వచ్చే ఏడాది జనవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దర్శకత్వం వహించి నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. చిత్రీకరణ పూర్తయి ఏడాదైంది. కంగనా ఎన్నికల బిజీలో ఉండడంతో ఓసారి, సన్నివేశాల అభ్యంతరాలతో మరోసారి, సెన్సార్ విషయం, ఇలా చాలా రకాల కారణాలతో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో తమని తక్కువ చేసి చూపించారని, విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయంపైన విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. దీంతో సెన్సార్ బోర్డు పలు సూచనలు చేసింది. దీన్ని నిర్మాణ సంస్థ అంగీకరించింది. దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. భారతదేశంలో శక్తివంతమైన మహిళ చరిత్ర మీ ముందుకు రానుందంటూ కంగనా రనౌత్ ఓ పోస్టర్ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రం తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీల నాటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. ఇందులో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరించారు. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. 1975లో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ G5తో కలిసి ఈ సినిమాను ఆమె నిర్మించారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమె బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉంటే సహించేది లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే పలు విషయాల్లో ఈ చిత్రం సమస్యలు ఎదుర్కొని ఉంది. అయితే సినిమా విడుదలైన తర్వాత మరెన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.